అన్న చనిపోవాలనిపిస్తుంది. మానసికంగా అయితే ఎప్పుడో చనిపోయా. కేవలం ఫిజికల్‌గా నా బాడీ మాత్రమే బతికుంది. అసలేమైందంటే నేను ఒక కంపెనీలో 11,000 జీతానికి వర్క్ చేసేవాడిని. ఖర్చులు పోగా నెలకు ఒక 3,000 వరకు మిగిలేవి. అవి సరిపోక పార్ట్ టైమ్‌గా ఏదైనా వర్క్ చేద్దామని ఈ బెట్టింగ్‌లో అడుగుపెట్టా. స్టార్టింగ్‌లో బానే వచ్చేవి. అరే వస్తున్నాయి కదా అని అనుకునే లోపే నన్ను నిండు నీళ్ళల్లో ముంచేసింది. తిప్పి కొడితే బ్యాంకుల్లో లోన్లు, ఊరు నిండా అప్పులు, ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. కనీసం ఈ బెట్టింగ్ జోలికి పోకముందుకు ప్రశాంతంగానన్నా ఉండేవాడిని. కానీ నేను ఇప్పుడు బతికినన్ని రోజులు నరకాన్ని అనుభవిస్తూనే ఉంటా. అప్పిచ్చిన వారనే మాటలు తట్టుకోలేక వేరే ఊర్లో నచ్చని పని చేస్తూ ఇష్టం లేని జీవితం గడుపుతున్నాం. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నాలా వేరే వాళ్ళ జీవితం కాకూడదనే నా ఆశ అన్న. సో గైస్ విన్నారు కదా, ఇదొక నమ్మలేని నిజం. బెట్టింగ్ వల్ల ఒక మనిషి జీవితం ఎలా మారిపోతుందో డెడికేటెడ్ గా ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీసాం. కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది.